మన యొక్క రోమకూపంలో ఒక్కొక్క రోమకూపంలో బ్రహ్మాండం ఉంటుందని భాగవతం బ్రహ్మావతం చెప్తుంది కదా. అంటే ప్రతి బ్రహ్మాండంలో ఇంకో భూమి మనుషులు ఉంటారు అసలు ఇట్లా ప్రతి బ్రహ్మాండంలో ఒక భూమి, ఆ భూమి మీద మళ్ళీ మనుషులు ఉంటారు అసలు అట్లా. ఇంకే 14 లోకాలు ఉంటాయి. ఒక బ్రహ్మాండం అంటే 14 లోకాలు ఉంటాయి. ఇలాగే దాని కింది లోకాలు, దాని పై లోకాలు, అన్ని చోట్ల బ్రహ్మాండం బ్రహ్మాండం చాలా ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండంలో ఒక భూమి ఉంటుందా అని. బ్రహ్మాండం ఎన్నో అంటారు కదా స్వామి. అంటే ఒకటి కాదు, ఎన్నో బ్రహ్మాండాలు, పంచభూతాలు కదా అన్ని చోట ఉంటాయి. పంచభూతాలు అంటేనే ప్రకృతి ఉన్న చోటల్లా పంచభూతాలు ఉంటాయి. స్వర్గంలో కూడా భూమి ఉంది. ఇక మర్చిపోరు చాలా మంది. ఏదో వీళ్ళు సినిమాల వాళ్ళు పైకే చేస్తుంటారు, స్వర్గంలో ఆకాశం నడిచిపోతున్నట్టు చూస్తుంటారు. అక్కడ భూమి ఉంది. పాతాళంలోనూ భూమి ఉంది. అసల వితలాల్లో కూడా భూమి ఉంది. పంచభూతాలు భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం, ఈ 5 లేకుంటే అది ప్రపంచమే కాదు. ఏ లోకానికి వెళ్ళినా ప్రకృతి అంటే ప్రకృతి సంబంధము ఉంటే పంచభూతాలు ఉంటాయి. పంచభూతములతోటే ప్రపంచమంతా వ్యాపించి ఉంది. స్వర్గంలోనూ భూమి ఉంది, పాతాళంలోనూ భూమి ఉంది, అసలాది లోకాల్లోనూ భూమి ఉంది, సత్యలోకంలోనూ భూమి ఉంది. ఈ భూమి కేవలం ఒక వైకుంఠంలో మాత్రం ఉండదు. వైకుంఠంలో అప్రాకృతమైనటువంటి భూమి ఉంటుంది. ప్రకృతమైన సంబంధము లేని భూమి ఉంటుంది. అది నిత్యమైన భూమి అంటారు దాన్ని. నిత్య సత్య దివ్య అని చెప్తారు మనకు ఉపనిషత్తులో. వైకుంఠంలోనూ భూమి ఉంది, కానీ ఆ భూమి ఈ భూమి కాదు, ప్రకృతిలోనిది కాదు, ప్రభు సంబంధం ఉన్నది కాదు. ఇలా మనకు అన్ని చోట్ల భూమి ఉంది, అన్ని చోట్ల నీరు ఉంది, అన్ని చోట్ల నిప్పు ఉంది, అన్ని చోట్ల గాలి ఉంది. వాటిని పంచభూతాలు అంటాం. అవి లేకుంటే ప్రాణి మనలేదు. ప్రాణులు ఉన్నా కావాలి, ప్రాణులు లేకున్నా పంచభూతాలు ఉండాలి. ఎందుకంటే కేవలం ప్రాణులకే కాదు కదా. చెట్టు బతకాలన్నా నీరు కావాలి, గాలి కావాలి, నిప్పు కావాలి, ఆకాశం కావాలి. రాళ్ళు ఉండాలన్నా, రాళ్ళు పెరగాలన్నా, రాళ్ళు తరగాలన్నా, రాళ్ళు కలగాలన్నా పంచభూతాలు కావాలి. అందువల్ల చేతనాచేత అన్నిటికీ పంచభూతాలు అవసరం. కాబట్టి అన్ని లోకాల్లోనూ భూమి ఉంది, అన్ని లోకాల్లోనూ ప్రాణులు ఉన్నారు. అయితే మానవులు కాకపోవచ్చు. అక్కడ మనుష్య లోకం ఉంటుంది, అక్కడ మనుషులు ఉంటారు. మనకు అందుకే ఆంధ్ర సాహిత్యంలో కవి ఉన్నాడు, రచల్ అని, నవలలు రాస్తుంటాడు. అతను 7 సంవత్సరాల నవల ఒకటి రాశాడు. అది సెటైర్ అంటాం, వ్యంగ్య కథ. ఒక రాజాదిరాజు చక్రవర్తి చనిపోయాడు, యమలోకానికి వెళ్ళాడు. వాళ్ళ ఆచారం కాబట్టి అక్కడ క్యూ ఉంది. ఆ క్యూలో వీడు నిలబడ్డాడు. ఓచి అంటాడంత క్యూ ఉంది, చివరికి రాదు. నేను మహారాజును, క్యూలో నిలబడతానా, మన ముందు తీసుకుపోండి అని గోల చేశాడు. ఏంటిరా వాడి గోల చూడండి అంటే, సరే వాడిని తీసుకొని వచ్చారు. ఏం కావాలయ్యా? నేను మహారాజును అన్నాడు. నువ్వు మహారాజువా? ఏ రాజ్యానికి? అయ్యా ఫలానా వంగ రాజ్యానికి. ఎక్కడుంది అది? భూమండలం ఉంది. ఏ భూమండలం? ఏ భూమండలమా అంటే 1 కోటి ఉన్నాయి. అందులో నువ్వు ఏ భూమండలానికి? ఏ లోకంలో భూమండలానికి? ఏ లోకంలో, ఏ ఉపలోకంలో, ఏ అంతర్లోకంలో ఉన్న భూమండలానికి? ఆ భూమండలంలో ఏ కోణంలో ఉంది? ఆ పక్కన లైబ్రరీ ఉంది, అక్కడ అట్లాస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నీ భూమండలం ఎక్కడుందో గుర్తించి తెచ్చి చెప్పు, అప్పుడు నీకు శిక్ష విధిస్తాము అన్నారు. అర్థమైంది కదా? ఈ అనంతక బ్రహ్మాండాలు ఏ వడు మహారాజు, ఏ వసి మహారాజు, జంట మహారాజు. కాబట్టి అన్ని చోట్ల లోకాలు ఉంటాయి, అన్ని చోట్ల మనుషులు ఉంటారు, అన్ని చోట్ల పంచభూతాలు ఉంటాయి, అన్ని చోట్ల ప్రవృత్తులు ఉంటాయి. మనం ఒక భూమండలంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలోనే ఇంత గర్విస్తుంటే మరి ఇన్ని లోకాలకు ఇన్ని బ్రహ్మాండ అధిపతి ఆయన ఎలా ఉండాలండి?
అందుకే మాకు నిశ్చలంగా ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు, నిరంజనంగా ఉంటాడు. అలాంటి స్వామిని తలుచుకుంటే మనకు కూడా ఆ నిశ్చల భావం వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అలా ధ్యానం చేయండి.